దేశ సమగ్రత, దేశ సమైక్యత దాని గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు, లేకపోతే దేశ భవిష్యత్తు గురించి, లేకపోతే దేశానికి సంబంధించినటువంటి గతం గురించి తెలియనటువంటి కొద్దిమంది కావాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చరిత్రని వక్ర మార్గంలో తీసుకొని పోయి తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశాభిమానం ఉన్నటువంటి వాళ్ళు కానీ, దేశ సమగ్రత సమైక్యత మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ ముందుగా అందరూ ఆ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి చేతులెత్తి నమస్కరిస్తారు తప్ప ఆమెను తప్పుగా చిత్రించడానికి ఎవరొక్కడు కూడా ప్రయత్నం చేయరు. కేవలం దేశాన్ని అస్థిరపరచాలని, దేశాన్ని విభజించాలని, దేశంలో ఉన్న సమాజాన్ని అనేక రకాలుగా విభజించి అందులోంచి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తప్పుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి ప్రమాదకరమే. భారతీయ జనతా పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందని వాళ్ళు ఆ ఊహల్లో బతుకుతూ ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే ప్రతి పేదవాళ్ళు ప్రతి సామాన్యుల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని, లేకపోతే నల్లధనం మొత్తాన్ని తీసుకొచ్చి చూపిస్తామని, దొంగ నోట్లంతా చూపిస్తామని నోటు రద్దు సందర్భంగా చెప్పినటువంటి అంశాలు, ఇవత్యాది అంశాలన్నీ ఆనాడు ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు. వాళ్ళు ఏమీ అమలు చేయలేదు కాబట్టి అవతల పార్టీ వాళ్ళు కూడా అట్లా చేయరేమో అనేటువంటి భ్రమంలో ఉన్నారేమో. ఒక్కసారి మేము చేసినటువంటి అంశాలన్నింటినీ చూసి జాగ్రత్తగా వాటిని ఫాలో కమ్మని చెప్పదలుచుకున్నాం. ఒకటి, ఉచిత బస్సు రవాణా సౌకర్యం. మీరు మహిళలు తిరిగే బస్సుల్లో మీ మహిళలను కూడా ఎక్కించి తిప్పించండి. ఎవరైనా పొరపాటున వాళ్ళు టికెట్లు అడిగితే మాకు చెప్పండి, వాళ్ళకు కూడా ఉచితంగానే ఇస్తాం. అట్లాగే 200 యూనిట్లలోనే ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పాం. ఒకవేళ మీ పార్టీలో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా 200 యూనిట్లు వాడుకుంటుంటే వాళ్ళకు కూడా ఇస్తాం. ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా ఉంటే మాకు చూపించాం. ఇట్లా మేము చాలా స్పష్టంగా చెప్పాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉద్యోగాలు ఇస్తాం. చాలా స్పష్టంగా మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పి ఈరోజు ప్రక్షాళన చేయడమే కాదు, ఉద్యోగాల క్యాలెండర్లు ప్రకటించడమే కాదు, యూపీఎస్సీ మోడల్లో ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముందు తీసుకొని పోతున్నాం. ఎవరు కాదన్నా అవునన్నా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ తెలిసింది. ఇప్పటికే 55,000 ఉద్యోగాల్ని రిక్రూట్ చేశాం, క్యాలెండర్ని ప్రకటించాం, ముందుకు పోతా ఉన్నాం. అట్లా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. చివరికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మేము ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాం. ఈ దీపావళి సందర్భంగా మేము ప్రకటించి దానికి కావాల్సిన కమిటీలు కూడా వేసి సర్వే కూడా జరుగుతాం. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూనే ఉన్నాం. కనపడినటువంటి అంటే పచ్చ కామెరలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రపంచం అంతా పచ్చగా ఉన్నట్టుగా వాళ్ళు చేయట్లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా చేయట్లేదని భ్రమలో ఉంటే వాళ్ళ కర్మ.